తెలుగు కథ వింటారా ఛానల్కి స్వాగతం. పూర్వం సింహళ దేశానికి రాజు ఒకడు ఉండేవాడు. ఆయన పరాక్రమానికి అర్జునుడు, బుద్ధికి బృహస్పతి, దానానికి కర్ణుడు, ఐశ్వర్యానికి కుబేరుడు. ఇన్ని ఉన్నా ఆయనకు సంతానం లేదు. ఎందుచేతనంటే ఆయనకి ఇంకా వివాహం కాలేదు. ఎన్ని దేశాల రాజపుత్రికలను చూసినా ఆయనకు నచ్చలేదు. ఇట్లా ఉండగా ఒకనాడు సింహళ దేశానికి పర్షియా దేశపు వర్తకులు వాడలపై వచ్చారు. వారిలో పెద్ద వర్తకుడు రాజుగారిని ఒంటరిగా చూసి ఏమన్నాడంటే, మహారాజా, నా వెంట ఒక బానిస పిల్లని తెచ్చాను. ఆమెను మించిన సౌందర్యవతి ప్రపంచంలో ఎక్కడా లేదు. మీకు ఆమె నచ్చినట్లయితే 1,000,000 మొహరీలకు ఇచ్చేస్తాను అని అన్నాడు. రాజు ఆమెను చూడ్డానికి ఒప్పుకున్నాడు. వర్తకుడు బానిస పిల్లను మేనాలో అంతఃపురానికి తెప్పించాడు. ఆమె మేనాలో నుంచి దిగుతుండగా చూసి రాజు ఆమెను తప్ప మరొకని పెళ్లాడనని నిశ్చయించుకున్నాడు. 1,000,000 మొహరీలు పుచ్చుకుని బానిస పిల్లను రాజు అంతఃపురంలో వదిలి వర్తకుడు తన స్నేహితులతో సహా తన దేశానికి తిరిగి వెళ్లిపోయినాడు. రాజుగారు తన పెళ్లికి శుభముహూర్తం పెట్టించి ఈ లోపుగా రాణిగారి కోసం సముద్ర తీరాన ఒక దివ్య భవనం కట్టించాడు. అది తన భార్యకు భరణంగా ఇచ్చేశాడు. రాజుగారికి బానిస పిల్లకు అతి వైభవంగా వివాహం జరిగింది. కొత్త రాణిగారు తన భవనంలో ప్రవేశించింది. ఇప్పుడు రాజుగారికి ఒక దిగులు పట్టుకుంది. రాణిగారు నోరు తెరిచి తనతో ఒక్క మాట మాట్లాడలేదు. ఎప్పుడూ తన భవనంలో కూర్చుని సముద్రం వైపు చూస్తూ ఉంటుంది. భర్త వస్తే లేచి నిలబడదు, భర్తను గౌరవించదు. 1 సంవత్సరం గడిచిపోయింది. తన భార్య విచిత్రపు ప్రవర్తన కారణం ఏమిటో తెలుసుకోవాలని రాజుగారు చాలా ప్రయత్నించాడు. కానీ ఆమె నోరు విప్పదు. ఇంతలో రాణిగారు గర్భవతి అయి ఒక మగపిల్లాన్ని కన్నది. ఈ వార్త రాజుగారికే కాక దేశంలో ప్రజలందరికీ ఎంతో సంతోషం కలిగించింది. ఎందుకంటే రాజుగారి వంశానికి ఒక అంకురం కలిగింది. దేశమంతటా ఉత్సవాలు చేసుకున్నారు. ఇకనైనా రాణి తన హృదయంలో ఉన్న రహస్యం బయట పెడుతుందేమోనని రాజుగారు ఆమె భవనానికి వెళ్ళాడు. నీకేమిటి విచారం? ఎంత బతిమాలినా నాతో ఎందుకు మాట్లాడవు? నీ వాళ్ల కోసం పరితపించిపోతున్నావా? నీకేదైనా తీరని కోరిక ఉందా? ఏమి చేస్తే నీవు సంతోషిస్తావు చెప్పు అని భార్యను బతిమాలాడు. ఇంతకాలానికి నోరు తెరిచి రాణి తన వృత్తాంతాన్ని ఈ విధంగా చెప్పింది. రాజా, నన్ను నువ్వు డబ్బిచ్చి కొనుక్కున్నావు. నా ఇష్టం అడగకుండా పెళ్లి చేసుకున్నావు. నేను నీ బానిసను. నువ్వు చెప్పినట్టు చేయడమే నా వంతు. ఇంతకాలము నేను నీ భార్యను కాను. ఇప్పుడు మన ఇద్దరికీ ఈ కొడుకు కలిగాడు కనుక నిన్ను నా భర్తగా అంగీకరిస్తున్నాను. నన్ను నువ్వు డబ్బిచ్చి కొన్నప్పటికీ నేను బానిస జాతి మనిషిని కాను. నేనొక నాగకన్యను. నా అన్న నాగలోకపు రాజు. అయితే శత్రువులు మా అన్న మీద దండెత్తి రావడం చేత నేను నా వారిని విడిచిపెట్టి ఎక్కడో తలదాచుకోవలసి వచ్చింది. నాగలోకం వదిలేసి భూలోకంలో ఏ రాజునైనా పెళ్లాడమని నాకు మా వాళ్ళు సలహా ఇచ్చారు. కానీ నేను మానవ మాతృలను పెళ్లాడడానికి ఎంత మాత్రమూ ఒప్పుకోలేదు. ఇట్లా ఉండగా ఒకనాడు నేను సముద్రంలో ఈదులాడుతూ ఉండగా కొందరు పర్షియా దేశపు వర్తకులు పడవలతో పోతూ నన్ను చూసి వలవేసి పట్టుకున్నారు. వారే నన్ను తెచ్చి నీకు విక్రయించారు. నా పేరు నీలోత్పల. నీలోత్పల చెప్పిన కథను విని రాజు ఆశ్చర్యపోయి, నువ్వు నాగకన్యవా? రాజకుమార్తెవా? నేను నమ్మలేకుండా ఉన్నాను. ఎందుకంటే నువ్వు నాగకన్యవైతే భూమి మీద ఎట్లా నివసించగలిగావు అని అడిగాడు. రాజా, మేము మీలాంటి మానవులము కాము. నీటిలోనూ నేల మీద కూడా నివసించగల దేవతలము. నీకింకొక చిత్రం చెప్తాను చూడు అంటూ నీలోత్పల పరిచారికలను పిలిచి నిప్పు సాంబ్రాణి తెప్పించింది. నిప్పులో సాంబ్రాణి ధూపం వేసి ఏవో మంత్రాలు చదివింది. సాంబ్రాణి ధూపం 4 మూలలా దట్టంగా అల్లుకున్నది. ఆ పొగలో నుంచి కొందరు మనుషులు ప్రత్యక్షమైనారు. ఆ వచ్చిన వారు నీలోత్పల అన్నయ్యన నాగరాజు, అతని పరివారమును. వారంతా సముద్రంలో నుంచే వచ్చారు. నీలోత్పల తన అన్నగారితో తన కథంతా చెప్పి తన కుమారుణ్ణి అన్న చేతికిచ్చింది. నాగరాజు తన మేనల్లుణ్ణి చేతిలోకి తీసుకుని అకస్మాత్తుగా సముద్రంలోకి దూకి అంతర్ధానమైపోయినాడు. నీలోత్పల అన్నగారు తన కుమారుణ్ణి తీసుకుని పారిపోయినాడని రాజుకు భయం కలిగింది. కానీ కొద్దిసేపట్లోనే అతను పిల్లవాడితో తిరిగి వచ్చి, మా మాదిరిగానే మా మేనల్లుడు కూడా నీటిలో నివసించగలడో లేదోనని చూడ్డానికి తీసుకుని పోయినాను. ఈ కుర్రవాడిలో మా రక్తం ఉండటం చేత మాలాగే నీటి కింద నివసించగలడు అని చెప్పాడు. కొంతకాలం పాటు నాగరాజు తన బావగారైన సింహళరాజు ఆతిథ్యం స్వీకరించి తరువాత తన చెల్లిని మేనల్లుణ్ణి వెంట పెట్టుకుని నాగలోకానికి వెళ్ళాడు. అక్కడ కొంతకాలం వారిని ఉంచుకుని తరువాత తిరిగి పంపాడు. నాగలోకం గురించి కుమారుడు చెప్పిన వింతలు వినటమే గాని అవి చూసే భాగ్యం సింహళరాజుకు లేకపోయింది. మేనమామల ఇంటి నుండి రాజు కొడుకు చిత్ర విచిత్రమైన వస్తువులను జంతువులను తెచ్చి
తండ్రికి ఇచ్చేవాడు. ఈ విధంగా సింహళ దేశపు రాజు నీలోత్పలతోటి తన కుమారుడితోటి ఎంతో కాలం సుఖంగా గడిపాడు. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.